welcome to the Rizee classes. Today we are going to discuss about the final topic in neural coordination and control, that is human ear. Human ear one of the last topic andi. Okay. చూసినట్టయితే మనకి ఐ లాగా ఇయర్ కూడా 3 parts లో మనకు కనిపిస్తుంది. ఐ లాగా 3 parts మనకు కనిపిస్తుంది. అవి ఏంటో చూద్దాం. First of all, the ear. చూడండి, the ear, the site of reception of two senses. Two senses. What are two senses? One is hearing, another one is hearing, and another one is equilibrium or balance. Equilibrium or balance. Anatomically, the ear is divided into 3 principal regions: the external ear, middle ear, and inner ear. Internal ear, inner ear. మనకి outer eye, middle eye, inner eye. అంటే outer fibrous tunic, middle vascular tunic, inner retinal tunic అని చెప్పుకున్నాం కదా. ఇలాగా 3 regions లో ఇయర్ కూడా 3 regions లో కనిపిస్తుంది. The outer ear consists of ear pinna, external auditory meatus. చూడండి, external ear అంటే outer ear చూస్తున్నాం, outer ear. ఓకే, outer ear లో ఫస్ట్ మనకి ఏం కనిపిస్తుంది? ఇయర్ పిన్నా, external auditory meatus and ear drum. కర్ణబేరి అంటారు తెలుగులో, ఇయర్ డ్రమ్. 3 మనకి external ear లో కనిపిస్తాయి. The auricle is a flap like elastic cartilage. చూడండి, this is auricle. This is auricle. దీన్ని మనం auricle అంటాం. This auricle is made up of elastic cartilage. This is made up of elastic cartilage. Epiglottis దగ్గర ఉంటుందని చెప్పుకున్నాం మనం, epiglottis. Okay, and covered by skin collects the vibrations in the air and produce sound. Okay, ఇది ఏంటంటే ఈ ఎయిర్ లో ఉన్నటువంటి సౌండ్ వైబ్రేషన్స్ ని క్యాచ్ చేస్తుంది. ఎవరు? మన యొక్క ఎక్స్టర్నల్ ఇయర్. నెక్స్ట్, చూడండి, the external auditory meatus. See, the external auditory meatus అంటే ఏంటి చూడండి. See, this is the external auditory meatus. External auditory meatus. Okay, the external auditory meatus. This is the external auditory meatus is curved tube that leads to the extent to the tympanic membrane. చూడండి, మనకి ఇది టింపానిక్ మెంబ్రేన్ అనుకుందాం. ఇది టింపానిక్ మెంబ్రేన్. ఇక్కడ దాకా మనకి ఎక్స్టర్నల్ ఆడిటరీ మీటర్స్ వెళ్తుంది. ఇది టింపానియం. దిస్ ఇస్ టింపానియం, ఆర్ ఆల్సో కాల్డ్ యాస్ ఇయర్ డ్రమ్ అన్నమాట. టింపానియం అన్న ఇయర్ డ్రమ్ అన్న ఒకటే. Okay, which is thin semi-transparent portion between the external auditory meatus and the middle ear. చూడండి, మనకి ఇక్కడ సెమీ ట్రాన్స్పరెంట్ అంటే ట్రాన్స్పరెంట్ కాదు, సెమీ ట్రాన్స్పరెంట్ అంటే పూర్తిగా ట్రాన్స్పరెంట్ కాదు, పూర్తిగా ట్రాన్స్పరెంట్. సెమీ ట్రాన్స్పరెంట్ పోర్షన్ బిట్వీన్ ద external auditory meatus అండ్ మిడిల్ ఇయర్ అని చెప్తున్నాడు. చూడండి, మన లొకేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది? దిస్ ఇస్ ద లొకేషన్ ఆఫ్ ద సెమీ ట్రాన్స్పరెంట్ ఇయర్ డ్రమ్. సి, దిస్ ఇస్ ద ఇయర్ డ్రమ్ అండి. ఇయర్ డ్రమ్ ఇక్కడ, ఇదంతా కూడా మిడిల్ ఇయర్. ఇదంతా కూడా ఎక్స్టర్నల్ ఇయర్. మిడిల్ ఇయర్, ఇది ఎక్స్టర్నల్ ఇయర్ అన్నమాట. ఇన్ బిట్వీన్ ఎవరున్నారు? మన యొక్క ఇయర్ డ్రమ్ కర్ణబేరి ఉంది. ఓకే, టింపానియం మెంబ్రేన్ చూడండి, టింపానియం అన్నా లేకపోతే టింపానియం ఆర్ ఇయర్ డ్రమ్ ఏదైనా ఒకటే. ద టింపానియం membrane is composed of connective tissue covered with skin outside with mucous membrane inside. మనకి
చూసినట్టయితే ఇన్సైడ్ ఇదంతా ఇన్సైడ్, ఇది ఇన్సైడ్ కి మనకు మ్యూకస్ మెంబ్రెయిన్, ఇక్కడ మనకు మ్యూకస్ మెంబ్రెయిన్ ఉంటుంది, మ్యూకస్ మెంబ్రెయిన్ ఉంటుంది, మ్యూకస్ మెంబ్రెయిన్. ఓకే, మ్యూకస్ మెంబ్రెయిన్ ఇన్సైడ్. వెరీ థిన్ hairs and ear wax secreted sebaceous glands called ceruminous glands in skin of the pinna. చూడండి ఇక్కడ మనకి ఇంకేం చెప్తున్నాడు ఎక్స్టర్నల్ ఇయర్ లో, ఇదంతా ఇయర్ పిన్నా, ఇదంతా ఏంటి సెరిమినస్ గ్లాండ్స్. సెరిమినస్ గ్లాండ్స్ అంటే ఏం సెక్రెట్ చేస్తాయి? wax ని సెక్రెట్ చేస్తాయి. అండ్ దీస్ ఆర్ exocrine glands. The exocrine glands present in the ear, external ear, is known as ceruminous glands. Ceruminous glands అన్నమాట. ఇది ఇంపార్టెంట్ బిట్. ఎక్కడ ఉంటుంది? ఇయర్ పిన్నాలో. ఓకే, అండ్ ద మియటస్ అంటే ఈ ప్రాంతాల్లో మనకి ఏంటంటే సెరిమినస్ గ్లాండ్స్ ఉంటాయి. ఓకే, ఏం సెక్రెట్ చేస్తాయి? ఇయర్ వ్యాక్స్, గులు. మనకు చెవులు తయారై గులు ఎవరు తయారు చేస్తారంటే, ఓకే, హెల్ప్స్ ఇన్ ఫారిన్ పార్టికల్స్ ని, అంటే గాల్లో ఉండే ఫారిన్ పార్టికల్స్ ని ఏం చేస్తాయంటే ఆపుతాయి. దట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద ఇయర్ సెక్రెటింగ్ సెరిమినస్ గ్లాండ్స్. ఇక్కడ మన మెయిన్ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే మనకి చూడండి, ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఇక్కడ see this is eardrum. ఇది మిడిల్ ఇయర్, ఇది ఎక్స్టర్నల్ ఇయర్ కి మిడిల్ ఇయర్ కి మధ్యలో మనకి ఎవరున్నారు అడిగితే దట్ ఈస్ నోన్ యాజ్ eardrum. దట్ ఈస్ ఇంపార్టెంట్ బిట్ హియర్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ డయాగ్రామ్ చూడండి. ఇక్కడ మనం డయాగ్రామ్ చూసినట్టయితే మనకి ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ఇయర్ పిన్నా, మన ఇయర్ పిన్నా. చూసారా, ఇది ఎక్స్టర్నల్ ఇయర్ అన్నమాట. ఇది ఎక్స్టర్నల్ ఇయర్, ఇదంతా కూడా ఎక్స్టర్నల్ ఇయర్. See, this is auditory canal. మనం చూసే ఎక్స్టర్నల్ ఆడిటరీ కెనాల్ ఆర్ ఎక్స్టర్నల్ మీటర్స్. దిస్ ఇస్ ఇయర్ డ్రమ్. ఓకే, తర్వాత మనకి ఇయర్ డ్రమ్ కి దగ్గరగా ఉన్నటువంటి బోన్ ఏంటంటే టెంపోరల్ బోన్. టెంపోరల్ బోన్ కనిపిస్తుంది. అంటే టెంపోరల్స్ అంటే ఏంటి? సైడ్స్ అన్నమాట. ఇంకా మనం మిడిల్ ఇయర్ చూడాలి, ఇన్నర్ ఇయర్ చూడాలి. ఇవన్నీ మనం ఇంకా చూడలేదు, మిడిల్ ఇయర్ అండ్ ఇన్నర్ ఇయర్. ఓకే, ఇప్పుడు దాకా మనం ఎక్స్టర్నల్ ఇయర్ మాత్రమే చూసాం. నెక్స్ట్ చూడండి, ద మిడిల్ ఇయర్ ఇస్ ఎ స్మాల్ ఎయిర్ ఫిల్డ్ క్యావిటీ. మనకి మిడిల్ ఇయర్ కి దగ్గరగా ఉన్న బోన్ ఏంటి అంటే దట్ ఈస్ టెంపోరల్ బోన్. మిడిల్ ఇయర్ కి దగ్గరగా ఉన్న బోన్ టెంపోరల్ బోన్. ఇట్ ఈస్ సపరేటెడ్ బై ఎక్స్టర్నల్ ఆటర్ మీటర్స్ బై ఇయర్ డ్రమ్. మీకు ఇందాక చెప్పాను, మిడిల్ ఇయర్ ఉంది, ఎక్స్టర్నల్ ఆటర్ మీటర్స్ ఉంది, మధ్యలో మనకి ఎవరున్నారు? ఇయర్ డ్రమ్. అండ్ ఇన్నర్ ఇయర్ and the internal ear by thin bony portion that contains. చూడండి, ఇది external outer meatus, ఇది ఇయర్ డ్రమ్, ఇది మిడిల్ ఇయర్. ఇక్కడ నుంచి ఇదంతా కూడా ఇన్నర్ ఇయర్. ఇది మిడిల్ ఇయర్, ఇది ఎక్స్టర్నల్ ఇయర్, ఇది ఇయర్ డ్రమ్. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి. and from the internal ear by the tiny bony portion that contains two small membranes covering openings called as oval window and round window అంటారు. oval window చూడండి, oval window అంటే oval shape లో ఉండేది oval window. ఇక్కడ మనకు ఓవల్ విండో ఉంది, ఆ తర్వాత రెండోది రౌండ్ విండో. 2 విండోస్ ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? మిడిల్ ఇయర్ కి ఇంటర్నల్ ఇయర్ కి మధ్యలో 2 విండోస్ మనకు కనిపిస్తాయి. ద ఓవల్ విండో ఫెనిస్ట్రా ఓవాలిస్ అండ్ ద రౌండ్ విండో ఫెనిస్ట్రా రొటెండా. ఈ రెండు కూడా మనకు విండోస్ కనిపిస్తాయి. ఎక్కడ? మిడిల్ ఇయర్ కి ఇన్నర్ ఇయర్ కి మధ్యలో.
and the middle ear contains 3 bony ossicles. 3 bony ossicles and 3 bony ossicles or malleus, incus and stapes. Malleus, incus and stapes. What is malleus? Malleus nevantaru hammer bone. Hammer bone, incus avial bone, and stapes is known as stripped bone. Stapes is known as stripped bone. See, stapes is the smallest bone. Stapes is smallest bone in human body. Stapes is the smallest bone in human body. మూడు కూడా మిడిల్ ఇయర్ లో కనిపిస్తాయి. మనకి మిడిల్ ఇయర్ లో కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి, ద malleus is attached to the tympanium. మనకి malleus చూడండి, ఇది ఇయర్ డ్రమ్. ఇయర్ డ్రమ్ కి ఇలా అటాచ్ అయ్యి ఉంది ఏంటి? malleus. malleus కి ఇలా అటాచ్ అయ్యి ఉంది ఏంటి? incus. incus కి ఇలా అటాచ్ అయ్యి ఉంది ఏంటి? stapes. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు, malleus attached to the tympanium. This is tympanium. Okay, a tympanic membrane and it is articulates with the incus. ఇంకో malleus ఎవరితో ఉంది? incus. malleus ఎవరితో ఉందండి? incus తో ఉంది. incus. The incus intermediate bone is this is the intermediate bone. This is the intermediate bone. Intermediate bone, a series of ear ossicles. Okay, articles head of the stapes. ఇదిగో ఇది stapes యొక్క head. ఈ stapes యొక్క head తో ఇది articulate అవుతుంది. Okay, the stapes is attached to the oval window. మళ్ళీ మీకు చెప్పాను, ఈ stapes ఎవరితో అటాచ్ అయ్యి ఉంది? దిస్ ఇస్ ఓవల్ విండో. అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఇంటర్నల్ ఇయర్ అన్నమాట. మిడిల్ ఇయర్ కి ఇంటర్నల్ ఇయర్ కి మధ్యలో ఎవరున్నారు? బోనీ పోర్షన్. ఆ బోనీ పోర్షన్ లో 2 విండోస్ ఉన్నాయి. ఒకటి ఏంటి? ఓవల్ విండో, ఇంకోటి ఏంటి? రౌండ్ విండో. అంటే ఈ 3 చూడండి, ఇక్కడ టింపానియం దగ్గర స్టార్ట్ అయినటువంటి సిరీస్ malleus, incus, stapes and go for the oval window. ఓవల్ విండో అంటే malleus ఎవరికి అటాచ్ అయ్యి ఉంటుంది? stapes ఎవరికి అటాచ్ అయ్యి ఉంటుంది? స్మాలెస్ట్ బోన్ ఏంటి అనే బిట్స్. ఓవల్ విండో బిట్వీన్ ద మిడిల్ అండ్ internal ear. The ear ossicles, okay, the ear ossicles transmit sound waves to the inner ear. ఎలా సౌండ్ వేవ్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి అంటే చూడండి, ఎక్స్టర్నల్ ఆడిటరీ మీడియేటర్స్ నుంచి టింపానియం నుంచి malleus నుంచి incus నుంచి stapes నుంచి we go for the round window. sorry we go for the oval window. తర్వాత మనకి eustachian tubes connects the middle ear cavity with the pharynx. చూడండి, మనకి ఈ సెన్స్ ఆర్గాన్స్, మనకి ఇంకొక సెన్స్ ఆర్గాన్ ఏంటి? eustachian tubes connect the middle ear అని చెప్తున్నాడు. వాట్ ఈస్ ద eustachian tube యొక్క ఫంక్షన్ ఏంటి? హెల్ప్ ఇన్ ఈక్వలైజింగ్ ద ప్రెషర్ ఇన్ ద, మనకి ఎంత ప్రెషర్ లోపలికి వెళ్ళాలో ఎంత ప్రెషర్ వెళ్ళకూడదో అని డిసైడ్ చేస్తుంది ఎవరు? eustachian tubes. ఓకే, eustachian tubes ఆర్ ఆల్సో మేడ్ అప్ ఆఫ్ ఎలాస్టిక్ కార్టిలేజ్. eustachian tubes ప్రెషర్ ని డిసైడ్ చేస్తాయి ఏరియాగ్రామ్ లో. ఈ స్లైడ్ లో వచ్చేది ఏంటంటే, టింపానియం కి ఏ బోనీ ఆస్టికల్ మిడిల్ ఇయర్ అటాచ్ అవుతుంది? ఏంటది? malleus లో ఎవరున్నారు? incus లో ఎవరున్నారు? stapes. అండ్ malleus, incus, stapes ఒక చైన్ ఫ్యాషన్ లో అవి అరేంజ్ అయి ఉంటాయి, విచ్ ఐ మీన్ అటాచ్ టు ద ఓవల్ విండో. అంటే సౌండ్ వేవ్స్ ఇలా ట్రాన్స్మిట్ అవుతాయి చెవులోకి. ఓకే, చెవులో ఎంత ప్రెషర్ ఉండాలి అని డిసైడ్ చేసేది ఎవరు? eustachian tubes. వెరీ ఇంపార్టెంట్ బిట్ అంటే eustachian tubes. మనకి చెవులో గులు మందు వేసుకుంటే నోట్ చేతిగా అయిపోతుంది బికాస్ ఆఫ్ దీస్ eustachian tubes. దే ఆర్ ఇంటర్ కనెక్టెడ్ విత్ ద pharynx. ఎవరితో కనెక్ట్ అయి ఉన్నారు? pharynx. నెక్స్ట్ చూడండి, ఇన్నర్ ఇయర్. మనం ఇప్పుడు మేజర్ పార్ట్ ఆఫ్ ద ఇయర్ లోకి వచ్చాం, దట్ ఈస్ ఇన్నర్ ఇయర్. ఇన్నర్ ఇయర్ చాలా పెద్దదండి, మెయిన్ గా చదువుకోవాల్సింది ఇదే. సరే చూడండి, ద ఇన్నర్ ఇయర్ ఇస్ ఫ్లూయిడ్ ఫిల్డ్. ఎయిర్ ఫిల్డ్ క్యావిటీ అంటే మిడిల్ ఇయర్. ఫ్లూయిడ్ అంటే చక్కగా ఉంటుంది. ఫ్లూయిడ్ ఫిల్డ్ క్యావిటీ ఏమంటున్నారు? చూడండి, ద ఫ్లూయిడ్ ఇన్నర్ ఇయర్ known as labyrinth అంటున్నారు. లాబ్రింత్ పేరేంటో లాబ్రింత్. 2 parts.
bony labyrinth and membranous labyrinth. Bony labyrinth and membranous. Bony labyrinth and enti made up of bone, and membranous labyrinth and made up of membranes. Made up of membranes. Okay, it has three areas. చూడండి, మిడిల్ ఇయర్ చూసాం, అంత ముందు ఎక్స్టర్నల్ ఇయర్ చూసాం, ఇప్పుడు ఇంటర్నల్ ఇయర్ చూసాం, ఇన్నర్ ఇయర్ చూస్తున్నాం. ఈ ఇన్నర్ ఇయర్ లో మళ్ళీ 3 రీజియన్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఒకటి కాక్లియా, వెస్టిబ్యూల్ అండ్ సెమీ సర్క్యులర్ కెనాల్స్. కాక్లియా, వెస్టిబ్యూల్ అండ్ సెమీ సర్క్యులర్ కెనాల్స్. చూడండి, ఫస్ట్ మనం కాక్లియా అని చూద్దాం. చూడండి, కాక్లియా. See, this is cochlea. ఎలా ఉంటుంది కాక్లియా? ఇస్ ఎ వాచ్ స్ప్రింగ్ లైక్ స్ట్రక్చర్. చూడండి, ఇలా వాచ్ స్ప్రింగ్ లైక్, ఇలా మనకు వాచ్ లో స్ప్రింగ్ ఎలాగా ఇలా రౌండ్ గా ఉంటుందో, ఇలాగ వాచ్ స్ప్రింగ్ లాగా కాక్లియా కూడా అలాగే వాచ్ స్ప్రింగ్ లా ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ కాక్లియా ఇస్ కాయిల్డ్. ఓకే, కాయిల్డ్ వాచ్ స్ప్రింగ్ లైక్ పోర్షన్ ఆఫ్ ద labyrinth. In fact, the cochlea has 3 tubes. Cochlea has 3 tubes. The namely scala vestibuli, scala media, and scala tympani. Scala vestibula, scala media, and scala tympani. 3 tubes మనకి కనిపిస్తాయి. 3 tubes మనకి కనిపిస్తాయి. చూడండి, 3 tubes. స్కాలా వెస్టిబులై అనుకుందాం, స్కాలా మీడియా అనుకుందాం, స్కాలా టింపానీ అనుకుందాం. ఇది వెస్టిబులై, స్కాలా వెస్టిబులై. ఓకే, తర్వాత స్కాలా మీడియా అండ్ స్కాలా టింపానీ అనుకుందాం. ఈ 3. ఓకే, ఇలాగా మనకి సపరేట్ మీరు డ్రా చేసాం మీకు ఈజీగా అర్థం అవడం కోసం. నెక్స్ట్, చూడండి, స్కాలా వెస్టిబులై, స్కాలా మీడియా, స్కాలా టింపానీ. మనకి 3 ట్యూబ్స్. స్కాలా వెస్టిబులై, స్కాలా మీడియా, స్కాలా టింపానీ. ఇది 1, ఇది 2, ఇది 3. The scala vestibuli and scala media are separated by Rizee's membrane. Very, very important. Rizee's membrane, important bit. చూడండి, ఇంపార్టెంట్. ఇంకో, ఇది స్కాలా వెస్టిబులై, ఇది స్కాలా మీడియా. ఇప్పుడు ఇలాగ రెండింటిని సపరేట్ చేసేది ఎవరు? ఈ లైన్ ఏంటి? రెసినర్స్ మెంబ్రేన్. రెసినర్స్ మెంబ్రేన్ అంటారు. తర్వాత ఈ స్కాలా మీడియాని, స్కాలా టింపానీ సపరేట్ చేసేది ఎవరు? బేసిలార్ మెంబ్రేన్. ఏమంటున్నారు? బేసిలార్ మెంబ్రేన్. ఇంకో, ఇక్కడ 2 ఉంది, అదేవిధంగా 3 ఉంది. ఈ 2కి 3కి సపరేట్ లైన్ ఉంది చూస్తారా, దాన్ని మనం ఏమంటాం? బేసిలార్ మెంబ్రేన్. బేసిలార్ మెంబ్రేన్. చూడండి, మనకి 3 ట్యూబ్స్ ఉన్నాయి కాక్లియాలో. అసలు కాక్లియా అంటే ఏంటి? టింపానీ. స్కాలా వెస్టిబులైని, స్కాలా మీడియాని సపరేట్ చేసేది రెసినర్స్ మెంబ్రేన్. స్కాలా మీడియాని, స్కాలా టింపానీ సపరేట్ చేసేది బేసిలార్ మెంబ్రేన్. ఓకే, basilar membrane. Scala vestibuli and scala media are filled with perilymph. Very, very important. చూడండి, ఫస్ట్ 1 and 3 మనకి 1, 2, 3. 1లో 3లో మనకి పెరిలింఫ్ ఉంది. పెరిలింఫ్ ఇక్కడ ఏముంది? పెరిలింఫ్ అని. ఈ పెరిలింఫ్. మరి మిడిల్ మీడియాలో ఏముంది? ఎండోలింఫ్. ఎండోలింఫ్ ఉంది. ఎండోలింఫ్ అంటే మిడిల్ ఇయర్ లో మాత్రమే ఉండే ఒక ఫ్లూయిడ్. కానీ ఫస్ట్ లో, థర్డ్ లో ఎవరున్నారు? హ్యావింగ్ పెరిలింఫ్. పెరిలింఫ్. హౌర్ స్కాలా మీడియా is filled with ఎండోలింఫ్. పెరిలింఫ్ అండ్ ఎండోలింఫ్ 2 రకాలుగా ఫ్లూయిడ్స్ మనకి కనిపిస్తున్నాయి. కాక్లియా 3 రకాలు, 3 ట్యూబ్స్. ఎవరెవరు సపరేట్ చేస్తారు? బాసిలర్ మెంబ్రేన్, రెసినర్స్ మెంబ్రేన్. రెసినర్స్ మెంబ్రేన్ ఎక్కడ ఉంది? స్కాలా వెస్టిబులై, స్కాలా మీడియా. బాసిలర్ మెంబ్రేన్ ఎక్కడ ఉంది? మీడియా, టింపానీ. ఓకే, తర్వాత నెక్స్ట్
పెరిలింఫ్ ఎక్కడ ఉంది 1 and 3 లో, ఎండోలింఫ్ ఎక్కడ ఉంది మిడిల్ పార్ట్ లో ఉంది. ఓకే, తర్వాత at the base of the cochlea, the scala vestibuli ends at oval window. చూడండి మనకి స్కాలా వెస్టిబులై అంటే ఫస్ట్ ట్యూబ్ ఎక్కడ కనెక్ట్ అయింది, ఓవల్ విండో. ఓవల్ విండో దగ్గర ఎవరు ఆగిపోయారు, స్టెపీస్. అంటే మీకు సౌండ్ వైబ్రేషన్ స్టెపీస్కి వచ్చి ఓవల్ విండోకి వచ్చి, ఓవల్ విండో నుంచి ఎక్కడికి వస్తున్నాయి, స్కాలా వెస్టిబులైకి వస్తున్నాయి. While the scala tympani terminates at the round window. చూడండి స్కాలా వెస్టిబులై ఇమేజ్ సౌండ్ వైబ్రేషన్స్ వచ్చి మీడియాకి వచ్చి, మీడియా నుంచి మళ్ళీ ఎక్కడికి వస్తున్నాయి, టింపానికి వస్తాయి. టింపాని ఇక్కడ ఎండ్ అయింది రౌండ్ విండో, మళ్ళీ మిడిల్ పోర్షన్ లోకి వెళ్ళింది. సరే చెప్పు, లీడ్స్ మిడిల్ ఇయర్. ఓకే, సౌండ్ వేవ్స్ ఎక్స్టర్నల్ ఆడిటరీ మియేటర్స్ నుంచి ఇయర్ డ్రమ్ నుంచి మ్యాలస్ కి, ఇంకస్ కి, స్టెపీస్ కి, ఓవల్ విండోకి, స్కాలా వెస్టిబులైకి, స్కాలా మీడియాకి, స్కాలా టింపానికి, తర్వాత మళ్ళీ రౌండ్ విండోకి వెళ్ళిపోతున్నాయి. ఓకే, ఇది ఒక సిరీస్ ఆఫ్ సౌండ్ వేవ్స్ చెప్పుకోవచ్చు, సిరీస్ అన్నమాట. ఈ రకంగా సౌండ్ వేవ్స్ ట్రాన్స్మిట్ అవుతాయని చెప్తున్నాను మీకు. తర్వాత నెక్స్ట్ చూడండి, ఇంపార్టెంట్ ద కాక్లియర్ ఎపిథీలియం. చూడండి ఇంపార్టెంట్ పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, చాలా సార్లు అడిగాడు. The cochlear epithelium forms a sensory ridge called as organ of Corti. Organ of Corti is a 2 marks question. Organ of Corti. Or basilar membrane. What is basilar membrane andi? Basilar membrane ante enti? Chudandi. Idi scala vestibuli, scala media, scala tympani. Ingo ikkada undi chusara, ఇది a line that separates scala media and scala tympani, that is basilar membrane. Okay, అక్కడ మనకి ఒక రిడ్జ్ ఉందంట, ఒక సెన్సరీ రిడ్జ్ ఉందంట. చూడండి ఇంకో ఇదే ఈ రౌండ్ కలర్ స్ట్రక్చర్ ఉందో దీన్ని మనం ఒక సెన్సరీ రిడ్జ్ అంటున్నాం. దీన్ని మనం ఏమంటున్నాం, ఆర్గాన్ ఆఫ్ కార్టీ అంటాం. ఆర్గాన్ ఆఫ్ కార్టీ కంటైన్స్ ఏముంటాయి ఆర్గాన్ ఆఫ్ కార్టీలో, చూడండి ఆర్గాన్ ఆఫ్ కార్టీలో ఏముంటాయి, హెయిర్ సెల్స్ ఉంటాయి. యాక్ట్ యాజ్ ఆడిటరీ రిసెప్టార్స్. అంటే మనకి సౌండ్ వేవ్స్ స్కాలా వెస్టిబులై, మీడియా, టింపానికి వచ్చిన తర్వాత మీడియా టింపాని మధ్యలో ఉన్నటువంటి ఆర్గాన్ ఆఫ్ కార్టీకి వస్తాయి. ఓకే, తర్వాత ద హెయిర్స్, అక్కడ ఆర్గాన్ ఆఫ్ కార్టీలో ఏమున్నాయి, హెయిర్ సెల్స్ ఉన్నాయి. హెయిర్ సెల్స్ ప్రెసెంట్ రోస్ ఆన్ ఇంటర్నల్ సైడ్ ఆఫ్ ద ఆర్గాన్ ఆఫ్ కార్టీ. మనకి చూడండి ఇక్కడ ఇది ఆర్గాన్ ఆఫ్ కార్టీ అనుకుందాం. దీని ఇంటర్నల్ గా మనకి ఇలాగా హెయిర్ సెల్స్ ఉన్నాయి. ఈ హెయిర్ సెల్స్ ఏంటివి, హెయిర్ సెల్స్ అన్నమాట. హెయిర్ సెల్స్ ఓకే, దే ఆర్ ద ఆడిటరీ రిసెప్టార్స్ ఆఫ్ ఆర్గాన్ ఆఫ్ కార్టీ. చూడండి మనకి ఏ రకంగా సౌండ్ వైబ్రేషన్స్ వచ్చాయి అని క్లియర్ గా మీకు ఈ స్లైడ్ లో చెప్పాను. ట్యూబ్స్ ఏ రకంగా అరేంజ్ అయ్యాయి, కాక్లియా యొక్క ట్యూబ్స్, వాటి పేర్లు ఏంటి, వాటి సపరేషన్ ఎలా జరిగింది, లింపులు ఏంటి, ఆర్గాన్ ఆఫ్ కార్టీ ఎక్కడ ఉంది, బేసిలర్ మెంబ్రేన్ మీద ఉందా, రెసినస్ మెంబ్రేన్ ఉందా అని కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇదిగో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు క్లియర్ గా అర్థమయ్యేలాగా డయాగ్రామ్ ఉంది. ఇంకో చూడండి, స్కాలా వెస్టిబులై, స్కాలా మీడియా అండ్ స్కాలా టింపాని. ఈ రెండింటిని ఇలా సపరేట్ చేసింది ఎవరు, చూడండి స్కాలా మీడియా స్కాలా వెస్టిబులై అంటే ఫస్ట్ ఇది 1, ఇది 2, ఇది 3. 1 ని 2 ని సపరేట్ చేస్తుంది ఎవరు, ఇదిగో బేసిలర్ మెంబ్రేన్ సంథింగ్
రెసినర్స్ మెంబ్రెయిన్ సెపరేట్ చేస్తుందండి. రెసినర్స్ మెంబ్రెయిన్ ఇంకో చూడండి, ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటంటే ఇది రెసినర్స్ మెంబ్రెయిన్. ఇది రెసినర్స్ మెంబ్రెయిన్. తర్వాత ఈ మీడియాని టింపాని సెపరేట్ చేస్తుంది ఎవరు? బ్యాసిలార్ మెంబ్రెయిన్. ఇది కరెక్టే, రెసినర్స్ మెంబ్రెయిన్ రాయలేదు, టింపాని మెంబ్రెయిన్ కాదు, రెసినర్స్ మెంబ్రెయిన్ అన్నమాట. మనకి ఇక్కడ ఏ లింఫ్ ఉంది? స్కాలా వెస్టిబులర్, స్కాలా టింపానిలో ఎండో లింఫ్ ఉంది. ఇక్కడ ఏముంది? పెరిలింఫ్. సారీ, స్కాలా వెస్టిబులర్, స్కాలా టింపానిలో పెరిలింఫ్ ఉంది. ఇక్కడ ఎండో లింఫ్ ఉంది, మీడియాలో ఎండో లింఫ్ ఉంది. సరే, ఈ బేసిలార్ మెంబ్రెయిన్ మనకి ఏముంది? ఆర్గాన్ ఆఫ్ 40. దిస్ ఇస్ ఆర్గాన్ ఆఫ్ 40. ఇదంతా కూడా ఆర్గాన్ ఆఫ్ 40. ఎక్కడుంది? బేసిలార్ మెంబ్రెయిన్. బేసిలార్ మెంబ్రెయిన్ ఎవరు సెపరేట్ చేస్తుంది? స్కాలా మీడియాని, స్కాలా టింపాని సెపరేట్ చేస్తుంది. ఓకే, the cells are innervated by the nerve fibers of the cochlear branch of cranial nerve number 8. ఇక్కడ నుంచి మనకి కాక్లియర్ నర్వ్ అనేది వెళ్తుంది. ఆర్గాన్ ఆఫ్ 40 నుంచి ఏం వెళ్తుంది? ఇలాగా కాక్లియర్ నర్వ్ ఏమవుతుందండి? కాక్లియర్ నర్వ్ వెళ్తుంది. కాక్లియర్ నర్వ్. The basal end of the hair cells close contact with the afferent artery nerve fibers. A large number of processes called stereocilia, very important, stereocilia also present in the male reproductive system లో కనిపిస్తుంది. stereocilia మనకి ఇలాగా stereocilia ఇలా పైకి ఉంటాయి, stereocilia. ఓకే, stereocilia అది projected from the apical part of the hair cells. ఇదిగో ఇవి hair cells అయితే పైన ఉండేవి stereocilia. Above the rows of the hair cells there is a thin elastic membrane called tectorial membrane. చూడండి, very important. Above the row of the hair cells పైన మనకి ఒక మెంబ్రెయిన్ ఉంటుంది. దాన్ని ఏమంటారు? టెక్టోరియల్ మెంబ్రెయిన్ అంటారు. టెక్టోరియల్ మెంబ్రెయిన్ అంటారు. చూడండి, మనం రెసినర్స్ మెంబ్రెయిన్ చూసాం, బేసిలార్ మెంబ్రెయిన్ చూసాం, టెక్టోరియల్ మెంబ్రెయిన్ కూడా చూసాం. ఇప్పుడు మనం నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి. ఇక్కడతో మనకి కాక్లియా అయిపోయింది. మనకి బేసిలార్ మెంబ్రెయిన్ దగ్గర ఉన్నటువంటి ఆర్గాన్ ఆఫ్ 40లో ఉన్నటువంటి హెయిర్ సెల్స్ నుంచి, దాని యొక్క బేస్ నుంచి కాక్లియర్ నర్వ్ అంటే ఇది మనకి ఏంటంటే ఎలా చెప్పొచ్చు అంటే, కాక్లియర్ నర్వ్ మనకి 8A కింద చెప్పొచ్చు. 8A అనమాట. అంటే కాక్లియర్ అటోస్టిక్ నర్వ్ అనమాట. ఒకటేమో సెన్సరీ సౌండ్ ఇంపల్స్ తీసుకెళ్తే ఇంకోటి బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు దాకా మనం ఏం చూసాం అనమాట? ఆడిటరీ ఫంక్షన్ చూసాం, ఆడిటర్ ఎలా జరుగుతుందో చూసాం. కానీ ఇప్పుడు బ్యాలెన్స్ చూద్దాం. చూడండి, there are three semicircular canals which lie opposite rectangles to each other. Semicircular canals అంటే ఏంటి? ఇది ఒక సెమీసర్క్యులర్ కెనాల్, ఇదో సెమీసర్క్యులర్ కెనాల్, ఇదో సెమీసర్క్యులర్ కెనాల్. ఇలా 3 సెమీసర్క్యులర్ కెనాల్ రెక్టాంగిల్స్ కూడా ఈచ్ అదర్ ఉంటాయి. హ్యావింగ్ ఏ స్వాలెన్ పార్ట్. చూడండి, ఇది ఒక సెమీసర్క్యులర్ కెనాల్ అయితే ఇందులో స్వాలెన్ పార్ట్ ని ఏమంటున్నాడు? యాంపుల్లా అంటున్నారు. విచ్ ఇస్ కంటైన్స్ ప్రొజెక్టింగ్ రిచ్ కాల్డ్ క్రిస్టా. చూడండి, యాంపుల్లా అప్పటిదాకా చూద్దాం. మనకి యాంపుల్ అనేది ఏంటి? ఆ సెమీసర్క్యులర్ కెనాల్స్ లో ఉన్నటువంటి ఒక స్వాలన్, ఉబ్బినట్టు ప్రాంతం. ఇలా ఉందనుకో, ఉబ్బినట్టు ప్రాంతాన్ని యాంపుల్లా. దిస్ కంటైన్స్ ప్రొజెక్టింగ్ రిచ్ కాల్డ్ క్రిస్టా. ఇందులో ఏముందంట? ఈ ప్రొజెక్టింగ్ రిడ్జ్ ఉందంట. ఇది ప్రొజెక్టింగ్ రిడ్జ్. ఇందులో ఏమున్నాయి? మళ్ళీ ఇలాగా హెయిర్ సెల్స్ ఉన్నాయి. ఆ ప్రొజెక్టింగ్ రిడ్జ్ ఏమంటున్నారు? క్రిస్టా అంటున్నాడు. ప్రొజెక్టింగ్ రిడ్జ్ ఉంటుంది క్రిస్టా, which has hair cells. See, the semicircular canals provide sense of angular acceleration. చూడండి, angular acceleration, receiving rotation of the head.
హెడ్ ని మనం ఇటు తిప్పినప్పుడు, ఎవరైనా పిలిచి ఇలా తిప్పినప్పుడు మనకి యాంగులర్ రొటేషన్ హెడ్ రొటేషన్ జరుగుతుంది. సో రొటేషన్ ఆఫ్ ద బాడీ, డైరెక్షన్ ఆఫ్ బాడీ మూవ్మెంట్ ఆర్ టర్నింగ్ ద హెడ్స్ టు సైడ్స్. ఈ సెమీ సర్కులర్ కెనాల్స్ వల్ల మనకి యాంగులర్ యాక్సలరేషన్ జరుగుతుంది అనమాట. రొటేషన్ ఆఫ్ ద ఇలా రొటేట్ చేయడానికి హెడ్ ని యూజ్ అవుతుంది. తర్వాత చూడండి ఎన్ని సెమీ సర్కులర్ కెనాల్స్ ఉన్నాయి? 3 సెమీ సర్కులర్ కెనాల్స్ which are arranged right angles to the body axis, having a swollen part known as ampulla and the ridge is known as crista. చూడండి సెకండ్ రిడ్జ్ ఇది ఫస్ట్ రిడ్జ్ కాదు, సెకండ్ రిడ్జ్. ఫస్ట్ రిడ్జ్ ఏంటి? ఆర్గాన్ ఆఫ్ కార్టీ ఫస్ట్. ఇది సెకండ్ రిడ్జ్. ఈ సెకండ్ రిడ్జ్ ఎక్కడ ఉందండి? సెకండ్ రిడ్జ్ మనకి ఎక్కడ ఉంది? మనకి సెమీ సర్కులర్ కెనాల్స్ దగ్గర సెకండ్ రిడ్జ్ కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఆర్గాన్ ఆఫ్ కార్టీ అయిపోయింది, సెమీ సర్కులర్ కెనాల్స్ అయిపోయాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటంటే వెస్టిబ్యూల్ చూద్దాం. వెస్టిబ్యూల్. వాట్ ఈస్ మీant by vestibule? The vestibule is the oval central part of the bony labyrinth located between the cochlea and the semicircular canals. Okay, ఇంకో ఇది ఓవల్ షేప్డ్ ఏంటి ఏమంటున్నాడు? ద వెస్టిబ్యూల్. దిస్ ఇస్ నోన్ యాస్ వెస్టిబ్యూల్. చూడండి ఇది వెస్టిబ్యూల్. ఇది మనకి ఇది వెస్టిబ్యూల్ అయితే ఇది కాక్లియా. ఇదేంటి? 3 సెమీ సర్కులర్ కెనాల్స్ అన్నమాట. ఓకే, చూడండి. ద వెస్టిబ్యూల్ ఇస్ a oval central part of the bony labyrinth located between the cochlea and the semicircular canals అని చెప్తున్నాడు. The membranous labyrinth in the vestibule consists of 2 sacs called as sacules and utricles. తర్వాత మనం కాక్లియా చూసేసాం, సెమీసర్కులర్ కెనాల్స్ చూసేసాం, ఇంకా వెస్టిబ్యూల్ చూడాలి. వెస్టిబ్యూల్ ఎక్కడ ఉంది? కాక్లియాకి సెమీసర్కులర్ కెనాల్స్ కి మధ్యలో ఉంది. ఓకే, వెరీ గుడ్. The vestibule has 2 sacs known as sacules and utricles. Collectively called as Hartlith organ. The sacule utricles contain projecting ridge called as macula. చూడండి ఇది థర్డ్ రిడ్జ్. ఫస్ట్ రిడ్జ్ ఏంటి? ఆర్గాన్ ఆఫ్ కార్టీ, బ్యాసిలర్ మెంబ్రేన్. సెకండ్ రిడ్జ్ ఏంటి? మనకి క్రిస్టా. ఎక్కడ ఉంది? సెమీ సర్కులర్ కెనాల్స్. థర్డ్ రిడ్జ్ ఏంటి? మ్యాక్యులా. ఏంటి? మ్యాక్యులా. ఇట్ ఇస్ అబౌట్ ద థర్డ్ రిడ్జ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి మ్యాక్యులా. ఇప్పుడు మనం ఎక్కడ దాకా వచ్చాం? మ్యాక్యులా దాకా వచ్చాం. మ్యాక్యులా macula is the third ridge. Okay, third ridge అండి. It has the receptors for gravity. అంటే ఇప్పుడు మనం పైనుంచి పడిపోయినప్పుడు కింద పడిపోతాం కదా, గ్రావిటీ అంటే ఎర్త్ హ్యాస్ గ్రావిటేషనల్ ఫోర్స్, అంటే స్ట్రైట్ గా ఎలా పడతాం కదా, అది ఎవరు మెయింటైన్ చేస్తారు? గ్రావిటీ అనేది ఎవరు మెయింటైన్ చేస్తారంటే మ్యాక్యులా. చూడండి, మ్యాక్యులా లూటియా వేరు. మ్యాక్యులా లూటియా అంటే నేను చెప్పాను. మ్యాక్యులా లూటియా అంటే కార్నియా సెంటర్ పోర్షన్ ని, సారీ రెటీనా ఒక సెంటర్ పోర్షన్ ని మ్యాక్యులా అంటారు, మ్యాక్యులా లూటియా అంటారు. ఓకే, దాని యొక్క సెంటర్ పోర్షన్ ని ఫోవియా సెంట్రాలిస్ అంటారు, అది ఐ. కానీ ఇక్కడ గ్రావిటీకి సంబంధించి మ్యాక్యులా ఉంది. మ్యాక్యులా ఎక్కడ ఉంది? వెస్టిబ్యూల్ లో ఉంది. The sacules and utricles provide a sense of linear acceleration. ఓకే, వెర్టికల్ మూవ్మెంట్ అంటే మనం ఏంటంటే అప్వర్డ్స్, లిఫ్ట్ లో మనకి పైకి వెళ్తున్నాం, కిందకి వస్తున్నాం అంటే ఇప్పుడు కింద అటు ఇటు పడిపోకుండా ఏం చేస్తుంది అన్నమాట, సాక్యూల్స్ యూట్రికల్స్ మనకి ఇక్కడ హెల్ప్ చేస్తాయి. మూవింగ్ ఇన్ ద లిఫ్ట్ అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ డైరెక్షన్. చూడండి, మ్యాక్యులా గ్రావిటీ, సాక్యూల్స్ యూట్రికల్స్ లీనియర్ యాక్సిలరేషన్. లీనియర్ అంటే ఏంటి? ఇదిగో ఇలాగా ఇలా పైకి
ఇలా కిందకి లీనియర్ యాక్సిలరేషన్. The utricle, the only utricle perceives horizontal acceleration. Horizontal అంటే ఏంటి? ఇలాగా ఇలాగా. ఓకే, గోయింగ్ ఇన్ కార్, మూవింగ్ ఫార్వర్డ్స్ అండ్ బ్యాక్వర్డ్స్. కార్ డ్రైవర్ ముందరికి సరే వెనక్కి వెళ్ళినప్పుడు మనం పడిపోకుండా ఇవి చూసుకుంటాయి. నెక్స్ట్ చూడండి, the semicircular canals. See, we having 3 semicircular canals and otolith organ. And otolith organ, otolith organ అంటే ఏంటి చూడండి. otolith organ మనకి ఇందాక స్లైడ్ లో చెప్పాను మీకు. otolith organ అంటే ఏంటి? సాక్యూల్స్, యూట్రికల్స్. చూడండి, otolith, సాక్యూల్స్ అండ్ యూట్రికల్స్ is known as otolith, known as otolith organ. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడు? otolith organ and semicircular canals combine to form as vestibular apparatus. It's known as vestibular apparatus. Vestibular apparatus అని చెప్తారు. Vestibular apparatus. What is the function of this vestibular apparatus? Means help in balancing. ఎందుకంటే సెమీసర్క్యులర్ కెనాల్స్ ఉన్నాయి, ఆట్లిక్ ఆర్గన్ ఉంది. ఆట్లిక్ ఆర్గన్ ఏముంది? సాక్యూల్స్ అండ్ యూట్రికల్స్. సాక్యూల్ ఏం చేస్తుంది? అప్వర్డ్స్, డౌన్వర్డ్స్ లీనియర్ యాక్సిలరేషన్ చేస్తుంది. యూట్రికల్ ఏం చేస్తుంది? ఫ్రంట్ వర్డ్స్ అండ్ బ్యాక్వర్డ్స్. ఓకే, అంటే పైకి కిందకి వెళ్ళినా, పక్కకి ఇటు పక్కకి వెళ్ళినా మనం మనిషి పడిపోకుండా చూసుకునేవి ఇవే. అందుకే బ్యాలెన్సింగ్ ఆర్గాన్ అని చెప్తారు. The semicircular canals, the saccule, utricle innervated by cranial nerve 8B. చూడండి, మనం ఇందాక కాక్లియర్ నర్వ్ చెప్పుకున్నాం. కాక్లియర్ నర్వ్ 8A అని చెప్పుకున్నాం. ఓకే, ఈ సెమీసర్క్యులర్ కెనాల్స్ వెస్టిబుల్ ని ఎవరు చూస్తారు? ఎవరు ఇన్నర్వేట్ చేస్తారంటే 8B చేస్తుంది. ఇట్ ఈస్ కాన్సంట్రేటెడ్ విత్ ఈక్విలిబ్రియం. మీకు ఇందాక చెప్పాను ఫస్ట్ లోనే ఈక్విలిబ్రియం. అంటే 8A ఏం చేస్తుంది? 8A హియరింగ్, 8B స్టాండింగ్, ఒక పోర్షన్, రన్నింగ్. ఏం చేసినా మనం పడిపోకుండా చూసుకునేది. చూడండి, మెయింటైన్స్ ద బ్యాలెన్స్ ఆఫ్ ద బాడీ అండ్ ద పోస్చర్. మనం కూర్చున్నా, పడుకున్నా, ఎటువంటి పోస్చర్ లో ఉన్నా మనం పడిపోకుండా ఉండడానికి కారణం ఏంటంటే 8B కారణం. 8A ఏమో సౌండ్ వేవ్స్ వినిపించడానికి. ఓకే, 8Bకి సౌండ్ వేవ్ సంబంధం లేదు, 8Aకి బ్యాలెన్స్ సంబంధం లేదు. ఓకే, వెస్టిబులర్ బ్రాంచ్ ఆఫ్ ద ఆడిటర్ నర్వ్ క్యారీస్ దీస్ ఇంపల్స్ టు ద బ్రెయిన్. ఓకే, ఫైనల్ గా మనకి ఇంపల్స్ ఎక్కడికి వెళ్తాయండి? బ్రెయిన్ కి వెళ్తాయని చెప్తున్నాడు అనమాట. See, now go for the mechanism of the hearing. ఇప్పుడు మీకు నేను మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాను. చూడండి, ఎక్స్టర్నల్ ఇయర్ ఉంది, ఎక్స్టర్నల్ ఇయర్ ఉంది. ఇది ఇయర్ డ్రమ్, ఇది ఇయర్ డ్రమ్, ఇది ఇయర్ డ్రమ్. The eardrum vibrates in response to sound waves and vibrations are transmitted to the ear ossicles. ఇక్కడ నుంచి ఎవరున్నారు? మాలస్, ఇంకస్, స్టెపిస్. తర్వాత ఎవరున్నారు? ఓవల్ విండో. ఏం చెప్తున్నారు చూడండి, ఇయర్ ఆసికల్స్, మాలస్, ఇంకస్, స్టెపిస్ అండ్ ఫైనలీ ఓవల్ విండో. అయిపోయిందా? The vibrations are passed through the oval window to the fluid filled cochlea. దీని తర్వాత ఎవరున్నారు? ఓవల్ విండో తర్వాత ఎవరున్నారు? మన కాక్లియా ఉంది. ఇదిగో మన కాక్లియా, ఇది కాక్లియా. అందులో మనకి పెరిలింప్ ఉంది, ఆ తర్వాత ఎండోలింప్ ఉంది. అంటే పెరిలింప్ వచ్చి ఎండోలింప్ వస్తుంది. ఇదిగో చూడండి, జనరేట్స్ వేవ్స్ టు ద పెరిలింప్ అండ్ ఎండోలింప్. ఓకేనా? చెప్పింది అర్థమైంది కదా? దీస్ వేవ్స్ రిపల్ ఇన్ ద బ్యాసిలర్ మెంబ్రేన్. చూడండి, ఇక్కడ మనకి ఇది బ్యాసిలర్ మెంబ్రేన్, బిఎం బ్యాసిలర్ మెంబ్రేన్. ఇక్కడ మనకి ఏముంది? ఆర్గాన్ ఆఫ్ కార్టీ. ఇది ఏమవుతుంది? స్టిమ్యులేట్ అయింది. ఇది వేవ్స్ ఇక్కడికి వచ్చేసి వచ్చినప్పుడు ఏమైంది? స్టిమ్యులేట్ అయింది. అందులో మనకి ఏమున్నాయి? హెయిర్ సెల్స్ ఉన్నాయి. ఇగో హెయిర్ సెల్స్. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది? 8A. ఎక్కడికి? ఆడిటరీ కార్టెక్స్. మనం నిన్న ఐ చెప్పుకున్నాం, రెటీనా, విజువల్ కార్టెక్స్ అని చెప్పుకున్నాం. ఇది ఆడిటరీ కార్టెక్స్ అని చెప్పుకోవచ్చు. ఆడిటరీ కార్టెక్స్ అని చెప్పుకోవచ్చు. చూడండి, the movements of the basilar membrane beard with the hair cells passes against the tectorial membrane.
మనకి టెక్టోరల్ మెంబ్రేన్ కూడా సహకరిస్తుంది. రిజల్ట్ ఆఫ్ ద నర్వ్ ఇంపల్స్ ఆర్ జనరేటెడ్ ద ఎఫరెంట్ న్యూరాన్స్. ఎఫరెంట్ న్యూరాన్స్ అంటే ఏంటి? క్యారీ చేసే న్యూరాన్స్ ని ఎఫరెంట్ న్యూరాన్స్. రిఫ్లెక్స్ ఆర్క్ లో చెప్పుకున్నాం. అర్థమవుతుందండి? దట్ ఈస్ అబౌట్ ద హీరింగ్. హీరింగ్ లో ఈ వేవ్స్ ఎలా ట్రాన్స్మిట్ అవుతున్నాయి, ఇయర్ డ్రమ్ ఏం చేస్తుంది, ఎవరెవరిని సెపరేట్ చేస్తుంది, బోనీ పోర్షన్ ఎవరెవరిని సెపరేట్ చేస్తుంది, ఇయర్ డ్రమ్ ఎవరిని సెపరేట్ చేస్తుంది, ఎక్స్టర్నల్ ఇయర్ ని, మిడిల్ ఇయర్ ని. బోనీ పోర్షన్ ఎవరు సెపరేట్ చేస్తున్నారు? మిడిల్ ఇయర్ ని, ఇంటర్నల్ ఇయర్ ని సెపరేట్ చేస్తారు. రౌండ్ విండో అంటే ఏంటి? ఓవల్ విండో అంటే ఎక్కడ ఉంటాయి? రౌండ్ గా ఉంది. రౌండ్ విండో ఫినిస్ట్రా ఓవాలిస్. అంటే మనకి హ్యావింగ్ ఓవల్ విండో. అర్థమవుతుందండి? సౌండ్ వేవ్స్ ఇయర్ లోపల ఎలా ట్రాన్స్మిట్ అవుతున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, 3 sensory ridges. One is organ of 40, 2 marks question. Second ridge ఏంటంటే క్రిస్టా, సెమీసర్క్యులర్ కెనాల్స్. థర్డ్ రిడ్జ్ మాక్యులా, వెస్టిబ్యూల్. ఈ 3 లొకేషన్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్, the impulses transmitted to the efferent fibers or auditory nerves to the auditory cortex. ఇందాకే చెప్పాను మీకు auditory cortex. Auditory cortex. ఆడిటరీ కార్టెక్స్ కి వెళ్ళి మనకి అక్కడ బ్రెయిన్ కి వెళ్తాయి. అంటే బ్రెయిన్ లో మనకి ఆడిటరీ కార్టెక్స్ ఉంటుంది. అక్కడ మనకి ఏంటంటే ఫైనల్ గా వేవ్స్ అంటే సౌండ్ వైబ్రేషన్స్ అక్కడికి వెళ్తాయని చెప్తున్నాను అనమాట. వేర్ ద ఇంపల్స్ అనలైజ్ అండ్ సౌండ్ ఇస్ రికగ్నైజ్డ్. ఓకే, దట్ ఈస్ అబౌట్ ద ఇంటర్నల్ ఇయర్. ఎక్స్టర్నల్ ఇయర్, మిడిల్ ఇయర్, ఇంటర్నల్ ఇయర్. ఇయర్ ఫస్ట్ వన్ ఇస్ external ear contains an auricle made up of elastic cartilage, external auditory meatus, eardrum. తర్వాత ఎవరున్నారు? 3 bony ossicles in middle ear, malleus, incus, stapes, and oval window, round window, which separates the middle ear and the internal ear. Internal ear లో మనకి ఎవరున్నారు? cochlea, semicircular canals, and vestibule. Cochlea connected to the hearing, and vestibule and vestibule and semicircular canals held in balancing. Semicircular canals 3 ఉన్నాయి. అందులో రిడ్జ్ మాక్యులా ఉంది. తర్వాత సెమిసర్క్యులర్ తర్వాత ఇంకేంటి? వెస్టిబ్యూల్ లో సాక్యూల్స్ ఉన్నాయి, ఇట్రికల్స్ ఉన్నాయి. సాక్యూల్స్ ఉన్నాయి, ఇట్రికల్స్ ఉన్నాయి. అన్ని కలిపి ఏమన్నారు? ఆర్టిక్ ఆర్గాన్ ఉన్నారు. ఆర్టిక్ ఆర్గాన్ ప్లస్ సెమిసర్క్యులర్ కెనాల్స్ ఏమన్నారు? apparatus, vestibular apparatus అన్నాం. ఇవన్నీ కూడా బిట్లే. ఫైనల్ గా మనం డిజార్డర్స్ కి వచ్చాం. చూడండి, డిజార్డర్స్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇక్కడ 4 డిజార్డర్స్ ఉన్నాయి న్యూరల్ సిస్టమ్ లో. వన్ ఇస్ ఆల్జిమర్స్ డిసీజ్, ప్రోగ్రెసివ్ డిక్రీజ్ ఆఫ్ న్యూరాన్స్ ప్రోగ్రెసివ్ గా ఏజ్ రావడం వల్ల న్యూరాన్స్ అవి డిక్రీజ్ అయిపోయి వచ్చే డిసీజ్ అన్నమాట. చూడండి, మోస్ట్ కామన్ ఫర్ ద డిమెన్షియా ఆల్జిమర్స్ అంటే డిమెన్షియా అన్నమాట. The people of 65 years of age, it is progressive neurological disease of the brain. చూడండి, ప్రోగ్రెసివ్ గా న్యూరలాజికల్ డిసీజ్ ఆఫ్ ద బ్రెయిన్ లీడింగ్ టు ద లాస్ ఆఫ్ న్యూరాన్స్. మీకు ఇందాక చెప్పాను, న్యూరాన్స్ ఆర్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్. మనకి మెయిన్ న్యూరాన్సే అన్నమాట. న్యూరాన్స్ ఎప్పుడైతే మనం ప్రోగ్రెసివ్ గా డిక్రీజ్ అయిపోతూ వస్తున్నాయో వి మే గెట్ ఇంటెలెక్చువల్ ఎబిలిటీస్, అంటే మతి మరపు వస్తుంది. అంటే మనకి గుర్తుండదు, మన పేరు కూడా మనం మర్చిపోయే అవకాశం రావచ్చు. ఏజ్ వచ్చే కొద్దీ మనం లాస్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ఎబిలిటీస్, ఏమి గుర్తుపెట్టుకోలేం. ఓకే, అదేవిధంగా ఇంక్లూడింగ్ మెమరీ, పేర్లు మర్చిపోతాం, ఊర్లు మర్చిపోతాం, ఏం చేస్తాం మర్చిపోతాం, ఎక్కడికి వెళ్తాం మర్చిపోతాం, అన్ని మర్చిపోతాం. ఫైనల్ గా లీడ్స్ టు డెత్. ఫైనల్ గా ఇది ఏజ్ పెరిగే కొద్దీ ఇంకా దారుణంగా తయారవుతుంది. అల్జిమర్స్, దీని మీద చాలా రీసెర్చ్ ఇంకా చేస్తున్నారు. అల్జిమర్స్ డిసీజ్, ప్రోగ్రెసివ్ డిక్రీజ్ ఆఫ్ ద న్యూరాన్స్ తగ్గిపోవడం వల్ల. నెక్స్ట్, మెనింజైటిస్. చూడండి, మెనింజైటిస్ అంటే ఏంటి? మెనింగన్స్ అంటే ఏంటి? ఇది బ్రెయిన్ చుట్టూ 1, 2 and 3 outer, inner, middle. outer durameter, middle arcular membrane, inner pyometer. ఈ 3 మెనిగన్స్ ని మనం 3 మెనిగన్స్ మన బ్రెయిన్ ని కవర్ చేస్తాయి, ప్రొటెక్ట్ చేస్తాయి. అదేవిధంగా స్పైనల్ కార్డ్ కూడా ప్రొటెక్ట్ చేస్తాయి. ఇప్పుడు
దిర్ ఇస్ ఇన్ఫ్లమేషన్. ఇది ఇలా ఉండేవాల్సింది ఇలా వాసిపోతాయి. ఇలాగా వాసిపోయినప్పుడు మనకు వచ్చేది ఏంటంటే వచ్చే జబ్బు మెనింజైటిస్. ఇలా వాసిపోతాయి అనమాట. ఇలా ఇన్ఫ్లమేషన్ వచ్చేస్తుంది. ఏమంటున్నాడు? The inflammation. It is the inflammation of the protective membranes, meningans, covering the brain and the spinal cord. Brain చుట్టూ spinal cord చుట్టూ మనకి meningans ఉంటాయి. అవి అక్కడ అవి ఇన్ఫ్లమేషన్ అవుతాయి, వాపోతాయి. దీని because of viruses, bacteria, rarely certain drugs. చనిపోతారు. మెనింజైటిస్ వస్తే మెదడు వాపు వ్యాధి అంటారు తెలుగులో. దానివల్ల మనకి బ్యాక్టీరియా వల్ల అంటే మస్కిటోస్ వల్ల కూడా ఇది స్ప్రెడ్ అవుతుంది. సమ్ మస్కిటోస్ క్యారీ వైరసెస్. దానివల్ల కూడా మెనింజైటిస్ రావడానికి అవకాశం. అండ్ పార్కిన్సన్స్ మోస్ట్ హియర్ డిసీజ్ ఆఫ్ న్యూరల్, దట్ ఈస్ పార్కిన్సన్. షేకింగ్ డిసీజ్ అంటే షేకింగ్ డిసీజ్ అంటారు. సో ప్రోగ్రెసివ్ డిజార్డర్ ఆఫ్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఇది కంప్లీట్ గా నర్వస్ సిస్టమ్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కి సంబంధించినటువంటి డిసీజ్. ఇట్ ఎఫెక్ట్స్ మూమెంట్ సరిగ్గా ఇవ్వలేం. ప్రొడ్యూసింగ్ మోటార్ symptoms which include autonomic dysfunction. చూడండి, autonomic అంటే ఏంటి? నథింగ్ బట్ ఇన్వాలంటరీ. ఇక్కడ మెడులా is affected. ఈ డిసీజ్ వల్ల మెడులా is affected. అందుకే autonomic dysfunction, neuropsychiatric problems, mental problems and sleep difficulties. వీళ్ళు పడుకోరు. keep on shaking అన్నమాట. మనకి హ్యాండ్ షేక్ అవుతూనే ఉంటుంది. ఓకే, పార్కిన్సన్స్ డిసీజ్. మనకి డోపమైన్ అనే ఒక చూడండి, డోపమైన్స్ తయారవ్వకపోతే మన బాడీలో డోపమైన్స్ తయారవ్వకపోతే మనకి ఈ పార్కిన్సన్ డిసీజ్ రావడానికి అవకాశం ఉంది. డోపమైన్స్ అర్థమవుతుందండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి మెనింజైటిస్ అంత ఇంపార్టెంట్ కాదు. పార్కిన్సన్స్ అండ్ ఆల్జీమర్స్. తర్వాత ఫైనల్ గా బ్రెయిన్ స్ట్రోక్. we go for the brain stroke. చూడండి, this is the rapid loss of brain function due to the disturbance of the blood supply to the brain. చూడండి, this is brain, this is heart. మనకి ఇక్కడ నుంచి ఇలాగా కెరోటిడ్ ఆర్టరీ. ఏంటంటే కెరోటిడ్ ఆర్టరీ, లెఫ్ట్ కెరోటిడ్ ఆర్టరీ, రైట్ కెరోటిడ్ ఆర్టరీ. రెండు ఆర్టరీస్ ఉంటాయి, హార్ట్ నుంచి ఇలా వెళ్తాయి. అంటే అయోటా నుంచి వెళ్తాయి. ఇది బ్రెయిన్. ఎప్పుడైతే ఈ బ్లడ్ వెసల్స్ లో మనకి తక్కువగా బ్లడ్ సప్లై అవుతుందో, రెడ్యూస్ బ్లడ్ ఫ్లో అవుతుందో, బ్లాకేజ్ ఆఫ్ హెమరేజ్ రిజల్ట్ ఇన్ ద అఫెక్టెడ్ ఏరియా ఆఫ్ ద బ్రెయిన్ కెనాట్ ఫంక్షన్. అంటే మన బ్లడ్ సప్లై ఎప్పుడైతే సరిగ్గా వెళ్ళట్లేదో, ఆ ఏరియాస్, ఆ పర్టికులర్ ఏరియాస్ లో బ్రెయిన్ లో వెళ్ళట్లేదో, ఆ బ్రెయిన్ లో ఉన్న ఏరియాస్ సరిగ్గా పనిచేయవు. cannot function. Children cannot function and might cause inability of move or even limbs on the sides of the body, inability to understand or speak. మనం చూడండి, చేతులకు సంబంధించిన ఏరియాస్ ఉంటాయి, మాట్లాడడానికి ఏరియాస్ ఉంటాయి, వాసన చూడడానికి ఏరియాస్ ఉంటాయి, బ్రెయిన్ లో నడవడానికి ఏరియాస్ ఉంటాయి. అంటే ఇప్పుడు నడవాల్సిన నడకకు సంబంధించిన ఏరియాస్ ఏమైతే ఉన్నాయో బ్రెయిన్ లో, అక్కడ మనకి ఆక్సిజన్ వెళ్ళకపోతే మనం నడవలేము. ఇనబిలిటీ అంటే నడవలేము అనమాట. అదేవిధంగా స్పీక్, మాట్లాడడానికి సంబంధించిన ఏరియాస్ ఉంటాయి, అవి మనం ఇప్పుడు మాట పడిపోతుంది. మనకి మాట కావాల్సిన క్రెనియల్ నర్వ్ ఏం చెప్పాను మీకు? నెంబర్ 3 నెంబర్ 5 ట్రైజెమినల్ చెప్పాను. ఈ ట్రైజెమినల్ అనే ఒక క్రెనియల్ నర్వ్ వల్ల మనం స్పీక్ చేస్తాం అనమాట. మాట ఇదే కారణం. ఎప్పుడైతే మనకి ఈ క్రేనియల్ నర్వ్ దగ్గర ఉన్నటువంటి ఏరియాస్ కి బ్లడ్ సప్లై, ఆక్సిజన్ సప్లై ఆగిపోతే ఇట్ మే కాజ్ ఇనేబుల్ టు స్పీక్ అనమాట. మనం మాట్లాడే పొజిషన్ లో ఉండవు అనమాట. ఇంకో పెద్ద ట్రీట్మెంట్. ఓకే, అక్కడ ఏంటి, బ్లడ్ క్లాట్ అయిందా, హెమరేజ్ అయిందా అనేది చూసుకోవాలి. ఎంఆర్ఐ స్కాన్, ఇంకో పెద్ద ఎంఆర్ఐ స్కాన్ చేసుకోవాలి. అది చెప్తుంది అనమాట. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ మన మాట వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి, కార్డియోవాస్కులర్ యాక్సిడెంట్, ఒక్కొక్కసారి బ్రెయిన్ స్ట్రోక్ అంటారు దీన్ని. చూడండి, బ్రెయిన్ స్ట్రోక్, బ్రెయిన్ సడన్ గా, హార్ట్ ఎలాగా సడన్ గా ఆగిపోతుందో మనకి బ్రెయిన్ కూడా సడన్ గా ఆగిపోతుంది. దాన్ని మనం ఏమంటాం అంటే బ్రెయిన్ స్ట్రోక్ అంటాం.
అంటే సరిగ్గా ఆక్సిజన్ సప్లై వెళ్ళకపోతే ఓకే చూడండి మన యొక్క హార్ట్ నుంచి బ్రెయిన్ కి కెరోటిడ్ ఆర్టరీస్ ఆక్సిజన్ సప్లై చేస్తాయి. నిమిషానికి 720 ml బ్లడ్ మనకి బ్రెయిన్ కి వెళ్ళాలి. వెళ్తేనే మన బ్రెయిన్ పనిచేస్తుంది, లేకపోతే we may have some disabilities. Okay, next that is about the disorders. Questions చూద్దాం. Identify the two small apertures present in auditory capsule. చూడండి 2 small apertures ఉన్నాయి, మీకు ఇందాక చెప్పాను. ఇది బోనీ లాబ్రింత్. ఓకే, బోనీ పోర్షన్ అనుకుందాం. దీనికి టూ విండోస్ మనకి కనిపిస్తాయి. దాన్ని మనం ఏమంటున్నాం? ఫెనిస్ట్రా ఓవాలిస్ అండ్ ఫెనిస్ట్రా రొటెండస్. ఇంకో ఫస్ట్ ఆప్షన్ ఇది మనకి బోనీ పోర్షన్. ఇది ఫెనిస్ట్రా ఓవాలిస్, ఫెనిస్ట్రా రొటెండస్ ఇది. ఓకే, ఫస్ట్ ఆప్షన్. ఫొరామిన్ ఆఫ్ మ్యాగ్నమ్ కాదు, ఫొరామిన్ ఆఫ్ మొబైల్ కాదు, ఫోసా ఓవాలిస్ కాదు, ఇది కాదు. ఇవన్నీ కూడా వేరే వేరే పార్ట్స్ ఆఫ్ ద బాడీకి సంబంధించినవి. Choose the incorrect statement about the scala tympani. చూడండి what is scala tympani? Scala vestibuli, scala media and scala tympani. Third అన్నమాట. ఇదిగో ఇది 1, ఇది 2, ఇది 3 scala tympani. It is separated by scala medium basilar membrane. Correct. It terminates round window. It filled with endolymph. Correct. The waves in it filled with ripple in the basilar membrane. Is correct. ఇది round window endolymph. So ఇదే మిస్టేక్. ఇక్కడ మనకి పెరిలింప్ ఉంటుంది. పెరిలింప్ 3 కరెక్టేనండి. బ్యాసిలర్ మెంబ్రైన్ ఉంటుంది, రిప్పల్ ఉంటుంది, రౌండ్ విండో ఉంటుంది. పెరిలింప్ అనేది ఉండదు. పెరిలింప్ ఇస్ అబ్సెంట్. ఇక్కడ ఏముంటుంది అంటే పెరిలింప్ ఉంటుంది, ఎండోలింప్ ఉండదు. కాబట్టి ఇదే ఆన్సర్. Choose the correct combination. Ampulla, Hartlich organ, basilar membrane, organ of Corti, resonance membrane, cells of stereocilia, sacula crista. కాదండి, క్రిస్టా కాదు, యాంపుల్లా క్రిస్టా. ఇది తప్పు. రెసినస్ మెంబ్రేన్, సెల్స్ ఆఫ్ స్టీరోటీలియా కాదు. సెల్స్ ఆఫ్ స్టీరోటీలియా మనకి ఆర్గాన్ ఆఫ్ కార్టీలో వస్తాయి. ఇది తప్పు. బేసిలర్ మెంబ్రేన్, ఆర్గాన్ ఆఫ్ కార్టీ కరెక్ట్. యాంపుల్లా, హార్ట్లిక్ ఆర్గాన్ తప్పు. లొకేషన్ ఆఫ్ కాక్లియర్ న్యూక్లియస్. చూడండి, ఇది కాక్లియా. ఇక్కడ నుంచి ఇలాగా 8A వెళ్తుంది. 8A కాక్లియర్ నర్వ్ అంటారు. దీన్ని కాక్లియర్ నర్వ్ అంటారు. ఇది కాక్లియర్ న్యూక్లియస్. ఇది కాక్లియర్ న్యూక్లియస్ ఎక్కడ ఉంటుంది? ఫ్లోర్ ఆఫ్ మయోసిల్ కాదు. జంక్షన్ ఆఫ్ పోన్స్ అండ్ మెడులా, ఎస్. నియర్ ఇంట్రికల్స్ కాదు. ఆర్గన్ ఆఫ్ కార్టీ కాదు. చూడండి, జంక్షన్ ఆఫ్ పోన్స్ అండ్ మెడులా ఇది
ఫోన్స్ కి మిడిల్ మధ్యలో ఉండేది కాక్లియర్ న్యూక్లియస్. అంటే మన ఈ సౌండ్ వైబ్రేషన్స్ అన్ని కూడా ఇలాగ వెళ్తాయి. ఇదంతా కూడా ఏమంటారంటే ఆడిటరీ కార్టెక్స్ అంటారు. ఆడిటరీ కార్టెక్స్ అంటారు. రెసినస్ మెంబ్రేన్ కాక్లియా ఆఫ్ ఇంటర్నల్ సెపరేట్స్. చూడండి, ఫస్ట్ వచ్చింది రెసినస్ మెంబ్రేన్, తర్వాత వచ్చింది బ్యాసిలర్ మెంబ్రేన్. 1 2 3 ఇంకో 1 2 3. 1 ని 2 ని సెపరేట్ చేసేది ఉందే చూసారా, దీన్నే రెసినస్ మెంబ్రేన్ అని. 2 ని 3 ని సెపరేట్ చేసేది ఉందే దాన్ని బ్యాసిలర్ మెంబ్రేన్ అని పిలుస్తారు. కాబట్టి ఈజీ. రెసినస్ మెంబ్రేన్ ఇస్ ఇన్ కాక్లియా సింప్లీ సెపరేట్స్ స్కాలా వెస్టిబులై అండ్ స్కాలా మీడియా. ఇది ఆన్సర్. Okay, that is about the today's class. And from tomorrow we are going to start a new chapter, human anatomy physiology, chapter number 4, that is endocrine system గురించి మీకు నేను రేపు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.